మనం సాహిత్యం నుంచి మొదలుపెట్టాం మన సభ. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో జానపద సాహిత్యానికి చాలా మంచి ఆదరణ ఉంది. వాళ్ళ పాటలు కూడా మంచి సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. ఉదాహరణకి బుల్లెట్ బండి కానీ లేదా నా వెంకటేశ పిల్ల ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని పాటలు. ఇదే స్థాయిలో మరి ఈ మన ఆంధ్ర ప్రాంతాల నుంచి జానపద పాటలు ఎక్కువ రావు అంటే ఎందుకు? ఈ ప్రాంతాలన్నీ ఆల్రెడీ ఆ దశ దాటేసాయనే, లేకపోతే అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కానీ రాయలసీమ ప్రాంతాల్లో కానీ జానపద సాహిత్యం లేదనా? ఎందుకు ప్రాచుర్యం? ఈ మధ్య మీకు కోట బొమ్మాయి అన్న సినిమాలో లింగిడి లింగిడి అవ్వచ్చు, అలాగే నాది నెక్లెస్ గొలుసు అవ్వచ్చు, తర్వాత పలసరు బండి మీద రారా బాబా అన్నచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ఫోకేనండి. తర్వాత రాయలసీమ పెంచుల్ దాస్ గారు ఉన్నారు కదా, పెంచుల్ దాస్ గారు ఈ మధ్య రాసిన చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. మనకి పెంచుల్ దాస్ గారి పాట ఒకటి చెప్తానండి. నాని గారి సినిమాలో కలగపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల చోరే దారి చూడు దుమ్ము చూడు మామ కృష్ణార్జున యుద్ధం. అందులో రాయలసీమ ఫోక్ వచ్చింది. అన్ని సమానంగానే వస్తున్నాయి. కాకపోతే మోతాదు తెలంగాణలో ఎక్కువ ఎందుకు ఉందంటే తెలంగాణ పోరాటాలు పురిటిగడ్డ, ఎక్కువ పోరాటాలు అలవాటు, ఆ నేలకు అది అలా చరిత్ర అలా జరిగింది అంతే. మనది ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం వల్ల పూర్తిగా పాలకుల మీద ఆధారపడే మనుషులు కాదు కదా ఆంధ్ర ప్రాంతంలో వ్యక్తులు. వారికి ఉన్న పొలం పండించుకుని వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకుంటా ఉండేవారు. తెలంగాణలో అంత సారవంతమైన భూములు అప్పుడు ఉండేవి కాదు. కాబట్టి ఆ పోరాటంలోంచి, ఆకలి నుంచి, ఆవేశం నుంచి సాహిత్యం చాలా వేగంగా పుడుతుంది. అందుకని వాళ్ళకి జన్యుపరంగా అలాగా జానపద సాహిత్యం అలా. ఇక్కడ మనది ఏంటంటే ప్రౌఢ సాహిత్యం ఎక్కువ, గ్రంథాలు కానీ ప్రబంధాలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చినాయి. అవి ఇప్పుడు సినిమాల్లో చెల్లుబాటు కావట్లేదు కాబట్టి ఆ పాటలు కొంచెం తక్కువ. వాస్తవం చెప్పారు.